హే గాయ్స్, వెల్కమ్ టు టెక్ మంత్ర. దిస్ ఇస్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే మొబైల్ ఏంటంటే ఒప్పో రెనో 15C 5G మొబైల్. సో ముందుగా ఈ మొబైల్ యొక్క ఇమేజెస్ చూద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే కింద ఫ్యూచర్ క్రాఫ్టెడ్ డిజైన్ ఇచ్చారు. ట్రావెల్ పోర్ట్రేట్ కెమెరా ఇచ్చారు ఈ మొబైల్లో. దాని తర్వాత ఓఎస్ వచ్చేసి వీళ్ళ కస్టమైజ్ ఆండ్రాయిడ్ ఓఎస్, అది కస్టమైజ్ కలర్ OS 16తో ఇచ్చారు. స్మార్ట్ అండ్ సెక్యూర్ ఓఎస్తో ఇచ్చారనమాట. ద ల్యాక్ కిల్లర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ అనమాట, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇంకా అలానే తీసుకున్నట్టయితే ఈ మొబైల్ యొక్క బ్యాక్ ఇమేజ్ అనేది ఇది. సో ఈ మొబైల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే లెట్స్ ఎవ్రీ షాట్ షైన్, ఇండస్ట్రీ ఫస్ట్ ఔరా గ్లో 2 అనేటువంటి ఆప్షన్ని వీళ్ళు ఎనేబుల్ చేశారనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే రెనో AI కెమెరా అని చెప్పేసి కెమెరా కింద యాడ్ చేశారనమాట. ఈ మొబైల్ యొక్క 2 కలర్స్ ఏవేవంటే 2 కలర్స్లోనే రావడం జరుగుతుంది. ఆ 2 కలర్స్ వచ్చేసి ఆఫ్టర్ గ్లో పింక్ ఒకటి, దాని తర్వాత ట్విన్ లైట్ బ్లూ అనేది ఒకటి అనమాట. సో 2 కలర్స్లో రావడం అనేది జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకున్నట్టయితే చూసినట్టయితే ఈ మొబైల్ యొక్క సైజ్ వచ్చేసి వెయిట్ వచ్చేసి కేవలం 195 గ్రామ్సే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నటువంటి మొబైల్స్ ఏమైనా కానీ అబౌవ్ 200 గ్రామ్స్ రావడం జరుగుతుంది. కానీ వీళ్ళు వచ్చేసి 200 గ్రామ్స్ లోపలే ఈ మొబైల్ అనేది తీసుకుని రావడం అనేది చాలా గొప్ప విషయము. ఇంకా హైట్ తీసుకున్నట్టయితే 15.82 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 7.49 సెంటీమీటర్స్, దాని తర్వాత థిక్నెస్ వచ్చేసి 0.81 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. ఇంకా అలానే స్టోరేజ్ గురించి తీసుకున్నట్టయితే కన్నా ఈ స్టోరేజ్ కూడా 2 వేరియంట్తో రావడం అనేది జరుగుతుంది. ఈ మొబైల్ వచ్చేసి మొదటి వచ్చేసి 8GB 256GB అదొక వేరియంట్, రెండో వచ్చేసి 12GB 256GB వేరియంట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి 12GB ర్యామ్ 256 ఇంటర్నల్ మెమొరీతో రావడం అనేది జరుగుతుంది అనమాట. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఇచ్చారు. ఇంకా దాని తర్వాత రోమ్ స్పెసిఫికేషన్ వచ్చేసి UFS 3.1 అనేది ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత ఫోన్ స్టోరేజ్ కార్డ్ వచ్చేసి సపోర్ట్ చేస్తుంది. ఇట్ మీన్స్ ఎక్స్టర్నల్ స్టోరేజ్. సో ఇక USB OTG కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత డిస్ప్లే గురించి చూసినట్టయితే సైజ్ వచ్చేసి 16.69 సెంటీమీటర్స్తో రావడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 16.70 సెంటీమీటర్స్తో రావడం జరుగుతుంది. స్క్రీన్ రేషియో వచ్చేసి 92.8% ఇచ్చారు. దాని తర్వాత రిజల్యూషన్ వచ్చేసి ఫుల్ HD 2372x1080 పిక్సెల్స్తో మనకి స్క్రీన్ రెజల్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది. రిఫ్రెషింగ్ రేట్ వచ్చేసి మ్యాక్సిమం 120 Hzతో రిఫ్రెషింగ్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి మ్యాక్సిమం 240 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. డిఫాల్ట్ వచ్చేసి 120 Hz వరకే వాళ్ళు డిఫాల్ట్కి ఇస్తారు. మనం దాంట్లో సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటే 240 Hz వరకు సపోర్ట్ చేస్తుంది టచ్ శాంప్లింగ్. దాని తర్వాత కలర్ చూసుకున్నట్టయితే స్టాండర్డ్ మోడ్లో వచ్చేసి 100%, న్యాచురల్ మోడ్లో వచ్చేసి 100%, DCI P3 రెండు కూడా సేమే అనమాట. న్యాచురల్ మోడ్లో అయినా అంతే, స్టాండర్డ్ మోడ్లో అయినా అంతే. కలర్ డెప్త్ వచ్చేసి 1.7 బిలియన్ కలర్స్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట వీళ్ళు ఇచ్చేటువంటి ఫుల్ HD డిస్ప్లే వచ్చేసి. దాని తర్వాత పిక్సెల్ డెస్టినీ వచ్చేసి 397 PPIతో రావడం జరుగుతుంది. దాని తర్వాత బ్రైట్నెస్ వచ్చేసి నార్మల్ బ్రైట్నెస్ వచ్చేసి 600 నిట్స్తో రావడం జరుగుతుంది. HBM వచ్చేసి 400 నిట్స్తో రావడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం బయటికి వెళ్ళి ఎంత ఎండలో మనం మొబైల్ని యూజ్ చేసినా కూడా మనకు క్లియర్ విజన్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ప్యానల్ తీసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్లస్ AMOLED డిస్ప్లేతో రావడం అనేది జరుగుతుంది. అంటే ఇన్బిల్ట్గానే వీళ్ళు గొరిల్లా గ్లాస్ని ఇస్తారా లేదంటే బాక్స్లో వస్తుంది, మనం బయటికి వెళ్ళి వేయించుకోవాలని చెప్పేసి ఫర్దర్గా చూద్దాము. దాని తర్వాత కవర్ గ్లాసెస్ వచ్చేసి AGC DT స్టార్ D+ ఇవ్వడం అనేది జరిగిందనమాట. దాని తర్వాత మెయిన్గా ఈ మొబైల్లో చూడాల్సిన ఏంటంటే కెమెరా. ఎందుకంటే ఈ కెమెరాస్ అనేవి కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేసేటువంటి కెమెరాని వీళ్ళు ఇన్బిల్ట్గానే తీసుకుని రావడం అనేది జరిగింది. సో ఇక్కడ రేర్ కెమెరా తీసుకున్నట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ 8MP కెమెరా ఇచ్చారు. దాని తర్వాత తీసుకున్నట్టయితే వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, 50MP కెమెరా. దాని తర్వాత 5P లెన్స్ ఇచ్చారు, AF సపోర్టెడ్ ఇచ్చారు, సపోర్టెడ్ 2 యాక్సిస్ OIS సపోర్ట్ ఇచ్చారనమాట. దాని తర్వాత మ్యాక్రో 2MP కెమెరా ఇచ్చారు. ఇంకా అలానే తీసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ కూడా వీళ్ళు బ్యాక్ సైడ్
వైడ్ యాంగిల్ కెమెరా 50 MP ఏ విధంగా అయితే ఇచ్చారు, ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఇచ్చారు. వైడ్ యాంగిల్ కెమెరా కాదు, జస్ట్ నార్మల్ 50 MP కెమెరా అనేది ఇచ్చారు. AF సపోర్టెడ్ ఈ ఫ్రంట్ కెమెరా కూడా. దాని తర్వాత షూటింగ్ మోడ్ వచ్చేసి రేర్ వచ్చేసి ఫోటో, వీడియో, పోర్ట్రేటు, నైటు, పనోరమా, దాని తర్వాత స్లో మోషను, డ్యువల్ వ్యూ వీడియో కూడా మనము రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇట్ మీన్స్ ఫ్రంట్ కెమెరాని రికార్డ్ చేసుకోవచ్చు, బ్యాక్ కెమెరాని కూడా అట్ ఏ టైంలో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత టైం ల్యాప్స్ ఇచ్చారు, స్టిక్కర్స్ ఇచ్చారు, హై రెజల్యూషన్ ఇచ్చారు, గూగుల్ లెన్స్ ఇచ్చారు. అండర్ వాటర్లో కూడా మనం ఫొటోస్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. దాని తర్వాత ప్రో ఇచ్చారు, మ్యాక్రో ఇచ్చారు, డాక్యుమెంట్ స్కానర్ కూడా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కెమెరాస్లో చూసుకున్నట్టయితే కినా ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, పోర్ట్రేట్ ఇచ్చారు, నైట్ మోడ్ ఇచ్చారు, పనోరమా ఇచ్చారు. దాని తర్వాత డ్యువల్ వ్యూ వీడియో, ఇందాకనే చెప్పా కదా, ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి వీడియో అనేది మనము తీసుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత టైం ల్యాప్స్ ఇచ్చారు, స్టిక్కర్స్ ఇచ్చారు, రీటచ్ ఇచ్చారు, స్క్రీన్ ఫుల్ లైట్ ఇచ్చారు, హై రెజల్యూషన్ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరాకి వీళ్ళు ఫ్లాష్ ఇవ్వలేదు కాబట్టి స్క్రీన్ ఫుల్గా బ్రైట్నెస్ పెంచుకొని ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ చేశారనమాట. దాని తర్వాత హై రెజల్యూషన్తో మనం ఫొటోస్ ఫ్రంట్ కెమెరాతో కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం బ్యాక్ కెమెరాలో ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఫ్రంట్ కెమెరాలో కూడా ఆల్మోస్ట్ అవే ఆప్షన్సే ఇచ్చారు. ఇంకా అలానే వీడియో క్వాలిటీ తీసుకున్నట్టయితే కన్నా 4K 30 frames per second అనేది మనం తీసుకోవచ్చు బ్యాక్ కెమెరాని. అది కూడా 1080p క్వాలిటీలో అయితే కన్నా 60 frames per second తీసుకోవచ్చు, 30 frames per second కూడా తీసుకోవచ్చు విత్ రీటచ్ ఆన్తో అయితే గిన. దాని తర్వాత 720 పిక్సెల్స్లో తీసుకోవచ్చు, 4K పిక్సెల్స్లో తీసుకోవచ్చు. దాని తర్వాత 1080p 720p 1080p స్లో మోషన్కైనా 1080p 720p సపోర్ట్ చేస్తున్నాయి. స్లో మోషన్కైనా అంతే. అలా చూసుకున్నట్లయితే OIS అయినా ELS OIS అయినా కూడా సేమ్ పిక్సెల్స్లోనే మనం వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. సపోర్ట్స్ డ్యువల్ వ్యూ వీడియో షూటింగు, సపోర్ట్స్ వీడియో జూమ్ షూటింగు. సో ఇవి కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. డ్యూయల్గా వీడియోని మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, నేను ఇందాకనే చెప్పాను ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి వీడియోని రికార్డింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ వీడియోని కూడా జూమ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ వీడియోలో జూమ్ చేసుకోవాలంటే ఫ్రంట్ వీడియోలో జూమ్ చేసుకోవచ్చు, బ్యాక్ వీడియోలో జూమ్ చేసుకోవాలంటే బ్యాక్ రికార్డింగ్ చేసే వీడియోలో కూడా జూమ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలానే ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే కన్నా 4K వీడియో రిజల్యూషన్ 30 frames per secondతో తీసుకోవచ్చు. సేమ్ 1080p వీడియో తీసుకోవచ్చు 30 frames per second, 720pతో కూడా తీసుకోవచ్చు. ఇంకా అలానే తీసుకున్నట్టయితే ELS ఇచ్చారు, OIS లేదు దీంట్లో ఫ్రంట్ కెమెరాలో. దాని టైం ల్యాప్స్ వచ్చేసి 1080p పిక్సెల్స్లో 30 frames per second తీసుకోవచ్చు. సేమ్ డ్యువల్ వీడియో సపోర్టెడ్, వీడియో జూమింగ్ కూడా సపోర్టెడ్. దాని తర్వాత చిప్ తీసుకున్నట్టయితే కన్నా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6th generation తీసుకున్నారు. వన్ మొబైల్ ప్లాట్ఫామ్ అనమాట. లైసెన్స్డ్ బై క్వాల్కామ్ అంటే ఆ కంపెనీని ఇంకా తీసుకున్నారు అనమాట. స్నాప్డ్రాగన్ 6th generation యొక్క ప్రాసెసర్ని చిప్ని తీసుకుని రావడం అనేది జరిగింది. CPU వచ్చేసి 8 cores ఇచ్చారు. అలానే GPU తీసుకున్నట్టయితే అడ్రెనో TM710 676 మెగాహెచ్ ఇచ్చారనమాట. ఇంకా అలానే మెయిన్గా మనం ఈ మొబైల్లో కూడా ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలి, అదే బ్యాటరీ అనమాట. 7000 mAh బ్యాటరీ ఇచ్చారు వీళ్ళు. మనం మ్యాక్సిమం ఫుల్ ఛార్జింగ్ చేసుకున్నా కూడా 6830 mAh మాత్రం డెఫినెట్గా ఫుల్ అవుతుందన్నమాట. సో ఈ 7000 mAh బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 80 watts ఛార్జర్ని ఇచ్చారనమాట. మనం ఫుల్ చేసుకోవడానికి ఛార్జర్ వచ్చేసి 80 watt ఛార్జర్ ఇచ్చారు. కాంపాక్టబుల్ విత్ 67 watts సపోర్ట్ చేస్తుంది. అది కూడా 80 watt ఛార్జర్ కూడా సూపర్ వుక్ ఛార్జర్ని తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. మనం 80 watts యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లేదు అంటే గిన 67 watts ఛార్జర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలానే ఫింగర్ ప్రింట్ గురించి చూసినట్టయితే కన్నా ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్టెడ్, ఫేషియల్ రికగ్నైజేషన్ కూడా సపోర్టెడ్. అంటే మన మొబైల్ని అన్లాక్ చేయడానికి ఫేషియల్ రికగ్నైజేషన్ మన ఫేస్ అన్నా లాగ్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఫింగర్ ప్రింట్ అన్నా లాగ్గా పెట్టుకోవచ్చు. ఇంకా అలానే తీసుకున్నట్టయితే సెన్సార్ చూసినట్టయితే కన్నా ప్రాక్సిమిటరీ సెన్సార్ ఉంది, ambient లైట్ సెన్సార్ ఉంది, కలర్ టెంపరేచర్ సెన్సార్ ఉంది, ఈ కంపాస్ ఉంది, యాక్లోరోమీటర్ ఉంది, గైరోస్కోప్ ఉంది, ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో మనం ఇందాక ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ ఫింగర్ ప్రింట్ అనేది కూడా మనకు స్క్రీన్ మీదనే రావడం అనేది జరుగుతుందన్నమాట. మామూలుగా మనం మొబైల్ని అన్లాక్ చేస్తాం కదా సైడ్ పవర్ బటన్స్ని, సో అక్కడ ఇవ్వలేదు, వీళ్ళు డైరెక్ట్గా స్క్రీన్ మీదనే ఇచ్చేసారు ఫింగర్
ఫింగర్ ప్రింట్ని. ఇంకా అలానే సెల్యులార్ నెట్వర్క్స్ గురించి చూసినట్టయితే కింద 2 సిమ్స్ సపోర్టెడ్. 2 సిమ్స్ కూడా నానో సిమ్ కార్డ్స్ సపోర్ట్ చేస్తాయి. ఇంక ఇది 5G మొబైల్ కాబట్టి 5G మొబైల్ సపోర్టెడ్. సో ఇంకా పెద్దగా చూడడానికి ఏం లేదు ఈ సెల్యులార్ నెట్వర్క్ గురించి అయితే కింద. దాని తర్వాత ఇంకా కనెక్టివిటీ తీసుకున్నట్టయితే కింద వైఫై 5ని ఇచ్చారు వీళ్ళు దీంట్లో. అలానే బ్లూటూత్ తీసుకున్నట్టయితే కింద 5.1 ఇచ్చారు. లో ఎనర్జీని యూజ్ చేసుకుని వర్క్ చేసేటట్టు బిల్డ్ చేశారనమాట బ్లూటూత్ని వచ్చేసి. ఇంకా అలానే యూఎస్బి ఇంటర్ఫేస్ వచ్చేసి యూఎస్బి టైప్-C ఇచ్చారు. ఇయర్ ఫోన్ జాక్ వచ్చేసి టైప్-C, అంటే నార్మల్గా మనము ఇయర్ ఫోన్స్కి యూజ్ చేసే మొబైల్ జాక్ని తీసేశారనమాట. ఓన్లీ టైప్-C దాన్ని మాత్రమే ఇచ్చారు. ఓన్లీ డిజిటల్ హెడ్ ఫోన్స్ ఆర్ సపోర్టెడ్, అనలాగ్ హెడ్ ఫోన్స్ ఆర్ నాట్ సపోర్టెడ్. అనలాగ్ హెడ్ ఫోన్స్ అనేవి సపోర్ట్ చేయమన్నమాట. ఓన్లీ డిజిటల్ హెడ్ ఫోన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. లేదు మనకి అనలాగ్ మాన్యువల్గా వైడ్ హెడ్ ఫోన్స్ మనం యూజ్ చేయాలనుకుంటే టైప్-C హెడ్ ఫోన్స్నే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, అవి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. దాని తర్వాత కాల్ బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ ఇది కూడా సపోర్టెడ్. ఇది ఒక గొప్ప చేంజ్ అనే చెప్పుకోవచ్చు మిగతా మొబైల్స్తో కంపారిజన్ చేస్తే గిన. కాల్ బ్రాడ్కాస్ట్ సర్వీస్ CBS కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసినట్టయితే కానీ ఇందాక మనం మాట్లాడుకున్నది కలర్ OS 16 ఆండ్రాయిడ్ వీళ్ళ కస్టమ్ OS అనమాట. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిఫరెన్స్ ఓన్లీ, సబ్జెక్ట్ టు ది యాక్చువల్ ప్రోడక్ట్ ఇఫ్ అప్డేటెడ్, నో ఫర్దర్ నోటీస్ విల్ బి గివెన్. సో వీళ్ళది మీరు మొబైల్లో ఒకవేళ మనం మొబైల్ పర్చేస్ చేసిన తర్వాత వీళ్ళు కలర్ OS 16తో ఇన్బిల్డ్గానే ఇస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు అప్డేట్స్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత లొకేషన్ టెక్నాలజీ తీసుకున్నట్టయితే GPS, గ్లోనెస్ ఇంకా చాలానే ఇచ్చారు వీళ్ళు. సో ఇక లొకేషన్ టెక్నాలజీ తీసుకున్నట్టయితే కానీ GPS ఇచ్చారు. దాని తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకా దాని తర్వాత ఇంకా ఈ బాక్స్లో ఏమేమి వస్తాయని మెయిన్గా చూసుకున్నట్టయితే కనుక ఫోన్ ఒకటి వస్తుంది, ఛార్జర్ ఒకటి వస్తుంది, USB డేటా కేబుల్ వస్తుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఒకటి రావడం అనేది జరుగుతుంది, ప్రొటెక్టివ్ కేస్ ఇట్ మీన్స్ బ్యాక్ పౌచ్ అనేది రావడం జరుగుతుంది, క్విక్ గైడ్ ఇట్ మీన్స్ యూజర్ మాన్యువల్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ మొబైల్కి సంబంధించిన ప్రజెంట్ ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇంకా అలానే ఓవర్వ్యూ తీసుకున్నట్టయితే కనుక ఓవర్వ్యూలో చాలా వీళ్ళు ఇచ్చారు. సో వాటికి సంబంధించి క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ట్రావెల్ పోర్ట్రేట్ కెమెరా అని ఇందాకనే చెప్పా కదా. సో ఇక్కడ ఈ కెమెరాస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాము. ఇంకా అలానే తీసుకున్నట్టయితే 50 MB ఫ్రంట్ కెమెరా ఇచ్చారు కదా. సో ఫ్రంట్ కెమెరా పిక్స్ అనేవి ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. 1x జూమ్తో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్. అలానే 0.6x జూమ్తో అయితే కినా ఈ విధంగా రావడం అనేది రైట్ సైడ్ ఉన్నటువంటి ఇమేజ్ లాగా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా మెయిన్గా చూడాల్సినవి వచ్చేసి ఈ మొబైల్లో వచ్చేసి ఫొటోస్ గురించే చాలా సూపర్గా ఇచ్చారనమాట ఈ మొబైల్లో వచ్చేసి. సో ఇక్కడ మనము ఏ పోర్ట్రేట్ గ్లో వచ్చేసి మనం ఆఫ్ చేసుకుంటే కింద లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇమేజ్లో ఉంటుంది, రైట్ సైడ్ ఉన్నటువంటి ఇమేజ్ని మనము ఏ పోర్ట్రేట్ గ్లో అని ఆన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట రైట్ సైడ్ ఉన్నటువంటి ఇమేజ్. ఇంకా అలానే వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ తీసుకున్నట్టయితే రిమ్ లైట్ అనేది మనం ఆఫ్ చేసుకుంటే కింద లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో ఈ విధంగా ఉంటుంది, అదే ఆన్ చేసుకుంటే కింద ఇమేజ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ న్యాచురల్ లైట్ అనేది మనం ఆన్ చేసుకుంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ఇమేజ్లో ఈ పిక్చర్ ఎలా ఉంటుందో అలా పిక్చర్ తీసుకోవడానికి అవుతుంది. అదే ఆఫ్ చేసుకుంటే కన్నా మన ఫేస్ కూడా సమ్ క్లారిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. ఇంకా అలానే ఫ్లాష్ అనేది మనం ఆన్ చేసుకుంటే కన్నా ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది, అదే ఫ్లాష్ ఆఫ్ చేసుకున్నట్టయితే కన్నా ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. స్టూడియో లైట్ వచ్చేసి స్టూడియో లైట్ ఆప్షన్ని మనం ఆన్ చేసుకున్నట్టయితే రైట్ సైడ్ ఉన్నటువంటి ఇమేజ్లో పిక్చర్లా వస్తుంది, ఆఫ్ చేసుకున్నట్టయితే కన్నా ఇలా కొంచెం డార్క్గా రావడం అనేది జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం వీళ్ళైతే కన్నా ఏ కెమెరాని తీసుకుని వచ్చారు కాబట్టి ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకుని వచ్చారు కాబట్టి కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే కానీ ఇది పర్ఫెక్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఏ మోషన్ ఫోటో స్లో మోషన్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు. ఇంకా అలానే తీసుకున్నట్టయితే కన్నా ఇక్కడ వాటికి సంబంధించిన మోషన్కి సంబంధించిన వీడియోస్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ బిఫోర్ అనేది మనం యూజ్ చేసినట్టే మనం తీసుకున్నట్టయితే బిఫోర్ అనేది ఇలా అనేది రావడం జరుగుతుంది, అదే ఆఫ్టర్ అయితే కినా ఇంత క్లియర్గా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్ మీన్స్ ఇమేజ్ అనేది స్ట్రక్ అవ్వడం కానీ షేక్ అవ్వడం కానీ అలా అయితే ఏం ఉండదు. దాని తర్వాత ఏ ఫోటో మోషన్ ఎరేజర్ అని కూడా తీసుకుని వచ్చారు వీళ్ళు ఈ మొబైల్లో. 4K అల్ట్రా క్లియర్ వీడియోని కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ మొబైల్ వచ్చేసి స్మూత్, స్మార్ట్ అండ్ సెక్యూర్గా కూడా కలర్ OS వీళ్ళ
కస్టమైజ్డ్ ఓఎస్తో రావడం అనేది జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు చాలా ఈ వర్షన్ని ఈ మొబైల్ని చాలా స్మూత్గా వర్క్ చేసే విధంగా, అలానే స్మార్ట్గా ఏని యూజ్ చేస్తారు కాబట్టి చాలా స్మార్ట్గా వర్క్ చేసే విధంగా అండ్ ఆల్సో సెక్యూర్గా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ మన మొబైల్ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ అనేది చాలా వరకు తగ్గించేసేసి సెక్యూర్గా అనేది ఈ మొబైల్ని తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. సో ఇంకా అలానే ఈ మొబైల్ యొక్క ప్రైజెస్ తీసుకున్నట్టయితే ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసి 34,999 దగ్గర 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అనేది ఆల్మోస్ట్ 35,000కి రావడం అనేది జరుగుతుంది. అదే మనము 8GB ర్యాము, అదే మనం 12GB ర్యాము 256GB ఇంటర్నల్ మెమరీతో మొబైల్ తీసుకోవాలనుకుంటే కన్నా ఆల్మోస్ట్ 38,000 ఇంకా 40,000 వరకు పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, మీరు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్ మీన్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా ప్లాట్ఫామ్స్లో ఈ మొబైల్ అనేది అవైలబిలిటీగానే ఉంది. సో మీకు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మొబైల్ అనేది తక్కువ పడుతుంది, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయితే గిన మీకు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్కి మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్కి ఆఫర్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మొబైల్ అనేది బుక్ చేసుకోండి. సో ఈ మొబైల్ అనేది కెమెరా పరంగా అయితే గిన చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి 2026 మొబైల్స్లో అయితే గిన. సో ఇంకా ఈ మొబైల్కి సంబంధించి మీకు ఇంకా ఏదైనా అడిషనల్గా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే గిన కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కామెంట్కి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, వీలైతే అక్కడే కామెంట్లోనే నేను రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ లేదు అంటే గిన ఇలా సపరేట్గా ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అని అనుకున్నట్టయితే గిన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అప్పుడే నేను పెట్టేటువంటి వీడియోస్ అందరికంటే ముందు మీకు రావడం అనేది జరుగుతుందన్నమాట. మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఆ వీడియోని వెంటనే ప్లే చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఛానల్లోకి వచ్చి వెయిట్ చేసి సెట్ చేసి వీడియోని చూడకోకుండా సో ఈజీగా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టుడే కంటెంట్ అయితే ఇది. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.